చెప్దామా? దేవునికి మహిమపరుస్తులాగున మనమందరం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మంచిది ప్రియులారా, దేవుని మహోన్నతుడైన దేవాది దేవుని గ్రీటింగ్స్ చెప్పమని అయ్యగారు తెలియపరిచారు. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని గ్రీటింగ్స్లోకి వెళ్ళిపోదాం. నిశ్శబ్దంగా ఉందాం. ప్రతి ఒక్కరు కూడా కనులు మూసుకుని ప్రార్థనలు ఎక్కువిందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, మేమైతే అల్పుడైన ప్రభా, ఏ యోగ్యత లేని వాడిని అయినను నిలబెట్టి వాడుకుంటాక నీ కృప చూపించావు. నైనా నోటికి నోరుగా బోరుగా మీరుండి మాట్లాడి మహిమ పొందమని, అయ్యా నీ జన్మదిన పుట్టిగా సందర్భంగా పురస్కరించుకుంటా కృపదయసేమని యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. గొడవ చేయకండి దయచేసి. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభు వారు భూలోకములకు వచ్చారు. భూలోకము నుంచి మన్ని పరలోకంలోకి ఆరోహణమయ్యాడని మనకి అందరికీ తెలుస్తున్నదే. కొత్త అంశమేం కాదు. లోకాసు వార్త మొదటి నుంచి కొన్ని 14 అంశాలు కూడా విజయ్ గారు తమ్ముడు విజయ్ చదివాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు పుడతం ఒక వింత అయి ఉన్నది. ఎలాంటి వింత అనగా, యేసు ప్రభు వారు భూమి మీదకి రాకుండానే ప్రజా సంఖ్య ఏర్పడ్డాది. ఆయన వచ్చే ముందు చూస్తున్నానమాట. ప్రజా సంఖ్య అనగా జనాభా లెక్క అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండవది, అప్పటి నుంచే యేసు ప్రభు వారు వచ్చిన కానించే సంవత్సరాలు, నెలలు, వారాలు, డేట్లు కూడా ఏర్పడ్డాయి. ఇది రెండవది. అయితే ఈ క్యాలెండర్స్ మొత్తం కూడా యేసు ప్రభు వారు పుట్టిన తర్వాతే డేట్ ఏర్పడ్డది. ప్రియులారా, ఇక్కడ గొప్ప మర్మం ఒకటి ఉన్నది. యేసు ప్రభు వారు పరమను విడిచిపెట్టి భూలోకానికి వస్తే ముందు యెషయా గ్రంథంలో చెలవిస్తూ ఉన్నాడు 9:6లో, ఎలాగనగా రక్షకుడు మీకు రాబోతున్నాడని ముందుగానే, కొన్ని వందల సంవత్సరాల ముందుగానే తెలియపరిచాడు. ప్రియులారా, కొన్ని వందల సంవత్సరాలు యేసు ప్రభు వారు భూమి మీదకి రాబోయే ముందు యెషయా భక్తుని ద్వారాగా తెలియపరిచారు. అయితే ఆయన సాక్షాత్తు మానవుల్లాగా రుక్తినిగా రాలేదండి. వచ్చే ముందు 2000 సంవత్సరాల ముందే తెలియపరిచి ఈ పరిశుద్ధ గ్రంథంలో ముద్రింపబడ్డాది. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా! అలాంటి కారణ జన్ముడైన రాకముందే ఇలా రాబోతున్నాడు అని శ్రమ పడబోతున్నాడు. లోక పాప పరిహార్థమై సాక్షాత్తు దేవహాది దేవుడు భూమి మీదకి రాబోతున్నాడని లేఖనాల ద్వారాగా, సేవకుల ద్వారాగా ముందుగా తెలియపరిచిన మన దేవుడు. ప్రియులారా, అయితే ఇంకా ముందుకి కొనసాగగా ఆయన వచ్చిన తర్వాత అప్పుడు కూడా మేళ్ళలో గట్ట ఉన్నాయండి, కోటలు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆ మేడల్లో కానీ కోటల్లో కానీ పుడతాకి ఇష్టపడలేదు. ఆయన ఎలా వచ్చాడంటే, మహిమంతా వదిలి తన ప్రభావం అంతా ఆ నిత్యత్వంలో విడిచిపెట్టి రిక్తునిగా తనను తాను తగ్గించుకొని రిక్తునిగా భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెల్లిందా. ఎలాంటి రిక్తుడంటే, మేడలు మిద్దులు కోరుకోలేదు, కానీ పశువుల శాలని మనం చాలా గొప్పగా చెప్పుకుంటా. కానీ పశువుల శాల ఎలాగుంటుంది మీకు తెలీదా? పశువులు కట్టే ప్రదేశం ఎలాగుంటుంది? పశువులు కట్టిన తర్వాత వాటిని బయటికి తోలేసిన తర్వాత ఆ ఏరియా అంతా శుభ్రం చేయకపోతే ఎలా ఉంటుంది? అలాంటి సందర్భంలో యేసు ప్రభు తను తగ్గించుకుని వచ్చి పశువుల తొట్టిలో, అలాంటి తొట్టిలో పడుకుండా పెట్టింది మరియమ్మ తల్లి గారు. ప్రియులారా, ఆయన వత్తమే గొప్ప వింత. ఆయన వత్తమే వింత. ఆయన పుట్టికే గొప్ప వింత. ఆయన పెరిగిన తర్వాత కూడా సాధారణమైన మానవుల్లో మానవుడిగా కలిసి
ఎన్నో అద్భుత ఆశ్చర్యమైన కార్యములు చేసినప్పటికీ మానవులు ఆయన్ని బాగుగా గుర్తించలేకపోయారు. ప్రియులారా, బాగుగా గుర్తించలేకపోయారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన ఉత్తమం ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? పాప పరిహార్థమై వచ్చాడు. పాపాన్ని పారతోలి శుద్ధినిగా చేయాలి ఈ మానవ కోటినని సాక్షాత్తు అయినే రావలసి వచ్చింది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి అలా వచ్చి మనకి మన రక్షకుడు అని పేరు. ఆయనకి రక్షకుడు, యేసు అనగా రక్షించేవాడని పేరు. పేరులోనే రక్షణ ఏర్పడి ఉంది. ప్రియులారా, కాబట్టి రక్షకుడై వచ్చి భూమి మీదకి వచ్చాడు. పాప పరిహార్థమై మానవ కోటిని పాపాన్ని తొలగించుటకు, పరిశుద్ధినిగా చేయుటకు సాక్షాత్తు దేవుడే భూమి మీదకు వచ్చి ఈ మానవుల కోసం, నీ కోసం, నా కోసం, ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తాన్ని దారపోసి త్యాగాన్ని చేసిన త్యాగమూర్తి ఈ కొద్ది మాటలు ఆయన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చెబుదామా ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. మరి సంఘ పెద్ద గారు యేసుబాబు గారు చక్కగా తక్కువ టైంలో చాలా అవసరమైన మాటలు తెలియపరిచారు. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చేతుల పైకి ఎత్తా ఒకసారి. నాకు ఎవరు కనపడతా అందుకు చేతుల పైకి ఎత్తమంటున్నారు. ఓకే.